స్వర వెళ్ళిపోయాక సారంగిని ఝాన్సీ అయితే తన కారులో తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి సారంగి, స్వరకి తన బిడ్డ గురించి నిజం చెప్దాం అనుకున్నావా? నువ్వు నిజం చెప్పాలంటే నీకు కూడా ఒక కూతురు ఉందని నీకు గుర్తుంది కదా. తనకి ఎలాగో అనారోగ్యం అని నేనైతే మాత్రం విన్నాను. తన ఆరోగ్యం బాగాలేదని విన్నాను. తన ఆరోగ్యం బాగోవాలి, కుదుట పడాలి అని అంటే నువ్వు ఈ విషయం అస్సలు బయటకు తేకూడదు. లేదు అంటే నీ ఇష్టం, చెప్పు, నీ కూతురు బ్రతకాలా చచ్చిపోవాలా, నీ కూతుర్ని చంపే ప్లాన్ నేను వేస్తాను అని చెప్పి సారంగికి ఝాన్సీ అయితే బెదిరిస్తూ ఉంటుంది. అది విని సారంగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సారంగి అలా మౌనంగా ఉండడం చూసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి సారంగి, నీ కూతుర్ని చంపించేయమంటావా? ఎందుకు లేనిపోయిన విషయాలు నీకు? మా బాధలేవో మేము పడుతున్నాము, మధ్యలో నీకెందుకు ఇవన్నీ? నువ్వు కానీ ఆ విషయం స్వరాకి కానీ చెప్పావనుకో నీ కూతురు అయిపోతుంది అని చెప్పి సారంగికి ఝాన్సీ బెదిరిస్తుంది. అది విని సారంగి అయితే, అమ్మ, ఈ విషయం నేను ఎప్పుడు స్వర అమ్మకి చెప్పనమ్మా, దయచేసి నన్ను, నా బిడ్డని వదిలేయమ్మా, నీకు దండం పెడతాను అని చెప్పి సారంగి అయితే ఝాన్సీని బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసి ఝాన్సీ ఇలా రా దారిలోకి అని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.